Welcome to Abhiruchi on Wheels. వివిధ ప్రాంతాల సరికొత్త రుచుల్ని ప్రతి శని ఆదివారాల్లో మీకు అందిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది వరంగల్ కి. ఓకే, మరి వరంగల్లోని స్పెషల్ రుచులను మనకు పరిచయం చేయడానికి మంచి మంచి చిట్కాలు కూడా చెప్పడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అలాగే ఆడియన్స్ కూడా. ముందు హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి మన జడ్జెస్ డాక్టర్ అరుణ గారు, షెఫ్ రాజు గారు కూడా రెడీ కదా? హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి ఇక్కడ ఆడియన్స్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు చక్కగా కదా. పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేస్తారో, వాళ్ళలో ఎవరు గెలుస్తారో అవన్నీ తెలుసుకోవాలంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ కి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ. చూద్దామా? ఓ, దొండకాయలు. దొండకాయ వేపుడు చాలా బాగుంటుంది. దొండకాయ పులుసు, దొండకాయ కూర కూడా చాలా బాగుంటుంది. సో దొండకాయలతో ఇంకేమైనా వెరైటీస్ చేస్తారేమో చూద్దాం. మరి ఎవరు చేస్తారు? రండి. హాయ్, మీ పేరు? రాధిక. రాధిక. మీ పేరేంటి? శైలజ. శైలజ, రాధిక. దొండకాయలు ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకేనా? రెడీ ఇద్దరు కూడా? రెడీ అండి. ఎవరు చేస్తారు ఫస్ట్ నేను చేస్తాను. ఏం చేస్తారు దొండకాయలతో? దొండకాయ, ఆవకాయ అండి. ఆవకాయ. కూరలతో ఆవకాయ పెట్టేస్తున్నట్టు. దొండకాయతో పెడుతూ ఉంటారు, కాకపోతే అంత ఎక్కువ పెట్టరు కానీ మిక్స్డ్ వెజ్ లాగా అయితే బాగుంటుందేమో. ఏమో, నేనైతే అలా టేస్ట్ చూసాను. లేదు, దొండకాయతో కూడా బానే ఉంటుంది. సరే చూద్దాం అయితే, ఈరోజు చూస్తాను. ఓకే అండి, దొండకాయ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. దొండకాయ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు: వేయించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, ఆవ పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, నిమ్మకాయ 1. దొండకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా? ఓకే, రాధిక గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. స్టవ్ ఆన్ చేయనా? చేయండి. సో దొండకాయలు ఏంటి ఆల్రెడీ వేయించుకున్నారా మీరు? అవునండి, వేయించి తీసుకుని. ఇంత చిన్న ముక్కలు తీసుకున్నారు ఏంటి? కొంచెం పొడుగ్గా పొడుగు అయితే దానికి ఉప్పు కారం అనేది పట్టదని చెప్పి చిన్నగా చేశారా? ఓకే, అయితే ఇప్పుడు మరి ఏం డైరెక్ట్ పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, వేసేసేయండి. యాక్చువల్ గా ఆవకాయ చాలా ఫాస్ట్ గా అయిపోద్ది, అంటే తక్కువ క్వాంటిటీ అయితే ఇంకా ఫాస్ట్ గా. ముందు ఆయిల్ వేయాలండి దీనిలో. అంటే ఇలా వేయించుకునేవి ఏమన్నా ఉంటే కొంచెం టైం పడుతుంది, కానీ ఆల్రెడీ వేయించుకున్నవి అయితే మనకి అన్ని కలిపేసుకోవడమే కాబట్టి ఈజీ. అవును. సో పచ్చడికి సరిపడా ఆయిల్ అంతా ఇందులోనే వేసేసారు. ఆయిల్ వేసేసి పోపు పెట్టేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. సో ఇది నిల్వ ఉంటుంది కదా? ఉంటుందండి, 1 వీక్ వరకు ఉంటుందండి. ఓకే ఓకే. ఏం వేస్తున్నారు ముందు? ఎండుమిర్చి అండి, తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే, ఆవాలు జీలకర్ర. ఆవాలు జీలకర్ర, తర్వాత ఇది వెల్లుల్లి పేస్ట్ అండి. వెల్లుల్లి పేస్ట్ అంత పేస్ట్ పడుతుందండి. 1/2 కేజీ కదా, 1 కప్పు. పావుకైతే ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ, కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఓకే ఓకే. అంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా వెల్లుల్లిది మనకి.
తర్వాత ఆవ పొడి అండి ఇది. ఆవ పొడి కూడా ఇందులో వేస్తారా? ఆవ పొడి కూడా చేదు వస్తుందేమో. లేదండి, రాదా? మెంతి పొడి అయితే చేదు వస్తుంది, ఆవ పొడికి ఏం కాదా? ఏమో అంటే కొంతమంది అలా కలుపుతుంటారు, కొంతమంది ఇలా. అవునా? అంటే మామూలుగా ఆవకాయ కూడా అన్ని మనం మామూలుగా విడిగా పొడి చేసి కలిపేసుకోవడమే కదా. అంటే నూనె స్టవ్ మీద వేడిగా వేస్తే చేదు చేదు వస్తుంది అంటారు. అదేంటి? ఇది జీలకర్ర పొడి అండి. ఓకే. కారం. కారం అండి. తర్వాత ఉప్పు అండి. ఉప్పు ఓకే. కారంకి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇది జీలకర్ర మెంతుల పొడి అండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ జీలకర్ర పొడి వేశారు, మళ్ళీ జీలకర్ర మెంతుల పొడి అండి. ఎందుకు అలాగ మెంతుల పొడి ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయ వండుతాం కదండి, దానికోసమని అది జీలకర్ర మెంతుల పొడి వేయాలి. పులుపు కూరల్లో మనం వేస్తాం కదండి, అందుకని దీనికి ఇది యాడ్ చేయాలి. నెక్స్ట్ వేయించిన దొండకాయ ముక్కలు వేస్తే ఇది కొంచెం ఊరాలా పచ్చడి? ఒక 2 గంటలు అట్లా ఊరితే బాగుంటుందా? సో పొద్దున్న పెట్టుకుంటే చక్కగా మధ్యాహ్నానికి తినేయచ్చండి. ఓకే, కలిపేసుకోండి. అది కలుపుతూ ఉంటాను. చిట్కా చెప్పిస్తావా? ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఒక మంచి మావురి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారండి. మరి చిట్కా తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? మనీషా. మనీషా. సో చెప్పు మంచి చిట్కా. కొన్ని పాలు తీసుకొని అందులో 2 స్పూన్స్ ఓట్స్ వేసి ఓకే, దాన్ని కొంచెం సేపు నానబెట్టాలి. ఓకే. మెత్తగా అయిన మిశ్రమాన్ని కొంచెం పెరుగేసి కొంచెం సేపు మరి కొంచెం సేపు నానబెట్టి తర్వాత ఫేస్ కి అప్లై చేసుకొని అది ఆరాక కడిగేసుకుంటే పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఆయిల్ వల్ల వచ్చే కొన్ని డస్ట్ పార్టికల్స్ లాంటివి ఫేస్ మీద ఉంటాయి, అవి కానీ రావు, ప్లస్ పోతాయి. ఓకే ఓకే. సో ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పిందండి. పాలల్లో ఓట్స్ వేసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మెత్తగా అవుతాయి కదా, ఆ తర్వాత కొద్దిగా పెరుగు వేసి ఇంకొద్దిసేపు నానబెట్టి దాన్ని ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే పింపుల్స్ ఇంకా దాని తాలూకు మచ్చలు కూడా పోతాయి. చర్మంపై మురికి ఉంటుంది కాబట్టి అది కూడా పోతుంది అనమాట. ట్రై చేసి చూడండి. బాగుంది చిట్కా, మంచి బ్యూటీ టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకేనా అండి రాధిక గారు? ఆఫ్ చేసేద్దాం స్టవ్. చేసేద్దాం. అయిపోయిందా? ఓకే, అయిపోయింది. ఓకే, తీసేయటమేనా? తీసేద్దాం. ఒక్క నిమిషం ఆగండి, దీంతో తీసే. అన్ని స్టవ్ మీదే చేశారు ఆవకాయ డిఫరెంట్ గా. యాక్చువల్ గా మెంత ఆవకాయ అని ఒకటి చేస్తారు, ఇలాగే చిన్న చిన్న మామిడికాయ ముక్కలతో, అంటే జీడి లేని మామిడికాయలతో చేస్తారు కదా, అలా అనిపిస్తుంది నాకు ఇలా దూరం నుంచి చూస్తుంటే. చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న ముక్కలు అలాగా. ఓకేనా? దీంట్లో మనం లాస్ట్ లో కొద్దిగా నిమ్మరసం పిండితే ఇది ఊరితే దానికి ఉప్పు కారం పులుపు అంత బట్టి బాగుంటదండి పచ్చడి. ఓకే. దొండకాయ ఫ్లవర్సా? అవునండి. ఓకే, రుచికరమైన దొండకాయ ఆవకాయ రెడీ అండి. వెరీ గుడ్. ఓకే, దొండకాయ ఆవకాయ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు దొండకాయ ఆవకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఆవ పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, వేయించిన దొండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ ఆవకాయ రెడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇంకొక మంచి మావురి చిట్కా తెలుసుకుందామా? పార్టిసిపెంట్ రెడీ? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వేదారాణి. వేదారాణి, బాగుందండి మీ పేరు. మంచి చిట్కా చెప్పండి. మన వెంట్రుకలు ఊసిపోకుండా ఉండాలంటే ఉల్లిగడ్డ మెత్తగా దంచి ఒక నిమ్మకాయ రసం అల్లవిండి నానబెట్టి ఒక గంట సేపటి తర్వాత తలకు పట్టించి గంట సేపు అయినాక తల స్నానం చేస్తే వెంట్రుకలు ఉడిపోకుండా ఉంటాయి. అవునా? మృదువుగా కూడా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, పెరుగుతాయి. ఓహో, మీరు ట్రై చేస్తూ ఉంటారా? బాగుంది కదండి చిట్కా. ఉల్లిపాయని పేస్ట్ లా చేసేసి అందులో నిమ్మరసం పిండి దాన్ని ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత జుట్టుకు పట్టించి ఒక గంట సేపటి తర్వాత తలస్నానం చేసేయాలంట. ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది, అలాగే చాలా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుందంట కూడా. ట్రై చేసి చూడండి మరి. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు? మసాలా దొండకాయ. మసాలా దొండకాయ. ఓకే ఓకే, మరి మసాలా దొండకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా దొండకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా,
నువ్వులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, వేరుశనగ పలుకులు కొద్దిగా, చింతపండు రసం తగినంత, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1. ఓకే శైలజ గారు మొదలు పెడదామా? ఓకే ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. వేసుకోండి. ఆనియన్ వేసుకుందాం. వేయండి. పచ్చిమిర్చి వేగాల? వేగాలండి. ఈ దొండకాయ ముక్కలు ఏంటి పొడవుగా కట్ చేశారా? అవునండి. ఇవి పచ్చివే కదా, ఉడికించలేదు? పచ్చివే, డైరెక్ట్ ఇక్కడ మగ్గించుకోవటమేనా? మగ్గించుకోవడం. ఓకే ఓకే. ఇది మసాలా పేస్టా? పేస్ట్. ఏమేమి వేశారు అందులో? పల్లీలు, నువ్వులు, జీడిపప్పు. అన్ని పచ్చివేనా? మసాలా అన్ని మసాలా దినుసులా వేయించి మిక్సీ చేసి అన్ని విడివిడిగా వేయించేసుకొని కలిపేసి పేస్ట్ రెడీ చేసుకోవాలా? ఓకే. ఏమేస్తారు తర్వాత? బిర్యానీ ఆకు. ఓకే. సో ఆ పేస్ట్ లో కొద్దిగా మసాలా ఉంది అయినా కూడా బిర్యానీ ఆకు వేసుకోవాలా? టేస్ట్ కోసం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? అల్లం పేస్ట్. అంతా మసాలా కదా. మీ ఇంట్లో మసాలాలు ఎక్కువ తింటారు కదా? లేదు, చాలా తక్కువ తింటాం. చాలా తక్కువ అయితేనే ఇంత, చాలా ఎక్కువైతే ఇంకెంత? అంటే మరి అల్లం వెల్లుల్లి ఘాటు ఎక్కువ తెలిసినా కూడా మనకి అంత మసాలా ఫ్లేవర్ ఎక్కువ బాగుంటుంది కదా. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, మీ ఇష్టం. తర్వాత పసుపు వేసుకోండి. పసుపు, దొండకాయ ముక్కలు. ఓకే ఓకే. ఇవి నూనెలో మగ్గించుకోవాలి. ఓకే. సో కొంచెం ఉడికించి వేసుకుంటే బాగోదా? టేస్ట్ ఉండదండి. టేస్ట్ ఉండదు. ఇలా పచ్చివి దీంట్లోనే నూనెలో మగ్గించి మసాలా పట్టిస్తే అప్పుడే బాగుంటుందా? బాగుంటుంది. ఓకే. సో దొండకాయ ముక్కలు మగ్గడానికి కాస్త టైం పట్టింది. ఓకే. ఈలోగా ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం మనం. ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి మీరంతా రెడీగా ఉన్నారు కదా? పార్టిసిపెంట్ ఏం చెప్తారో చూద్దాం. హాయ్. హాయ్. నీ పేరు? సీమా. సీమా, మంచి చిట్కా చెప్తావా మరి? ఓకే. బ్లాక్ మార్క్స్ పోయి ఫేస్ గ్లోగా రావడానికి మసూర్ పప్పు, దాంట్లో కొద్దిగా 4-5 హార్తి కర్పూరాలు వేసేసుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేసేసుకొని అది ఫేస్ కి దాంట్లో పాలు పోసుకొని ఫేస్ కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మార్క్స్ అన్ని పోతాయి, అలాగే ఫేస్ కూడా గ్లోయిగా ఉంటుందా? ఓకే, బాగుందండి చిట్కా. సో అదండి మసూర్ దాల్ అంటే ఎర్రకంది పప్పుని పొడి చేసేసి అందులో హార్తి కర్పూరాన్ని కూడా పొడి చేసి వేసేసి దీంట్లో పాలు పోసి కలిపేసేయాలన్నమాట. పేస్ట్ లా చేసి ముఖానికి పెట్టుకున్నట్లయితే నల్లటి మచ్చలు పోయి స్కిన్ గ్లోయిగా ఉంటుందంట. ట్రై చేసి చూడండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి? ఓకేనా? చూద్దామా శైలజ గారు? చూద్దాం. ఏంటి ఒకసారి? సరిపోతుంది అలాగా? సరిపోతుందండి. నెక్స్ట్ ఏంటి? బాగానే మగ్గిపోయాయి కదా. ఉప్పు వేసుకుందాం. ఓకే. కారం, నెక్స్ట్ ఈ పేస్ట్, మసాలా పేస్ట్. ఓకే. సో ఈ మసాలా కర్రీకి అది మెయిన్ మసాలా అన్నమాట. చింతపండు రసం. ఇప్పుడు మామూలుగా అన్ని మసాలా కర్రీల్లో చింతపండు రసం వాడడం కదా, దీనికి స్పెసిఫిక్ గా ఎందుకు వాడుతున్నారు? పులుపు కోసం. చింతపండు పులుపుగా ఉంటుంది. చింతపండు అంటే మసాలా అంతా కొంచెం స్వీట్ గా ఉండకుండా. సో అవి మొత్తం కమ్మటే కాబట్టి అది చెప్పాలి. అదే పులుపు అంటే చింతపండు పుల్లగానే ఉంటుంది కదా, అది అందరికీ తెలిసిందే కదా. అంటే ఇందులో ఎందుకు యాడ్ చేసుకున్నారు? వాటర్ వేద్దామా అంటే వెయ్యొద్దంటే మానేస్తారా? ఓకే, వేద్దామా? సో ఫైనల్ గా ఇదంతా మగ్గితే రెడీయా? ఇంకా రెడీ అండి. ఓకే. అబ్బా చక్కగా చక్కగా వచ్చేసింది.
అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మంచి స్మెల్ వచ్చిందండి. యాక్చువల్గా ఆ మసాలా ఫ్లేవర్స్ అదంతా కూడా బాగా తెలుస్తున్నాయి. బాగుంది. ఓకేనా? కలిపేసుకోండి చక్కగా. శైలజ గారు ఎంత కామ్గా వంట చేసేసారు. అన్ని మనమే మాట్లాడేసుకున్నాం. తీసేయడమేనా? తీసేసి మీరు పట్టుకోండి, బౌల్ నేను తీస్తాను. కానీ కూర అయితే బాగా చేశారు, టేస్టీగా అంటే అనిపిస్తుంది స్మెల్ చూస్తుంటే. అంటే ప్రాసెస్ ని బట్టి అర్థమవుతుంది. మరి చూద్దాం మీది గెలుస్తుందో రాధిక గారిది గెలుస్తుందో. ఓకేనా? కొత్తిమీర వేసుకున్నాం. వేసేయండి. సో ఇది రోటీల్లోకి బాగుంటుందండి ఎక్కువ. చపాతీ అది. ఇంకా అంతేనా? ఇంకా అంతే. పెట్టేసి ప్లేట్ కూడా చక్కగా సింపుల్ గా అలా డెకరేట్ చేసేసారు. నైస్. ఓకే, చూసారు కదండి మసాలా దొండకాయ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు మసాలా దొండకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా దొండకాయ తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, వేరుశెనగ పలుకులు, మసాలా దినుసులు, నువ్వులు వేయించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో దొండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, చింతపండు రసం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా దొండకాయ రెడీ. సో ఆడియన్స్ స్పెషల్ ఇవాళ దొండకాయ, ఒకళ్ళేమో ఆవకాయ చేశారు, ఒకళ్ళేమో మసాలా కర్రీ చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. రండి శైలజ గారు. మసాలా దొండకాయ. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, రాధిక గారు మీరండి. దొండకాయ, ఆవకాయ. ఓకే, వెయిట్ చేయండి రాధిక గారు. ఓకే, మరి టేస్ట్ చూసేసారండి. ఇంకా చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఈ రోజు విన్నర్ ఎవరో చూద్దాం. మనము తెలుగు వాళ్ళం కాబట్టి ఈ పచ్చళ్ళు అంటేనే మనకు చాలా ఇష్టం కదా. అంటే ఆవకాయ కాబట్టి ఆ పర్టికులర్ రెసిపీ చాలా నచ్చుతుంది. ఈ దొండకాయ మసాలా కర్రీలో మీరు మసాలా చాలా ఎక్కువ వేసేసారు. అసలు మసాలా ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తా ఉంది. సో మసాలాతో పాటు చాలా మంది ఏంటంటే గరం మసాలా దినుసులు కూడా వేసి పేస్ట్ చేస్తూ ఉంటారు. అవును. సో అది కొంచెం అంటే రాంగ్ మెథడ్. అది బేసిక్ విషయం కదా అది. అవునండి. మసాలా లాస్ట్ లో వేయాలని, లాస్ట్ లో వేయాలి. అప్పుడే దాని ఫ్లేవర్ అనేది కూడా చాలా తెలుస్తుంది. ముందుగానే వేసేసి మనం మసాలాతో పాటు బాగా అంటే ఫ్రై చేయడం కానీ బాగా స్ట్రాంగ్ అయిపోతుందేమో దాని ఫ్లేవర్. స్ట్రాంగ్ కాదు, ఆ స్పూన్ నోట్లో పెట్టుకోగానే అవే వస్తాయి. ఇంకా ఆ వెజిటబుల్ గానీ మిగతా ఏ ఫ్లేవర్ రాదు. విన్నర్ రాధిక గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి రాధిక గారు. కంగ్రాట్స్ అండి, మీరే విన్నర్. చాలా సింపుల్ గా బాగా పెట్టారు ఆవకాయ. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. శైలజ గారు రండి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. చూసారు కదా దొండకాయతో 2 వెరైటీస్ కూడా ట్రై చేయండి మీరు కూడా. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే అండి, ఇంకొక మంచి మా ఊరి చిట్కా తెలుసుకుందాం ఇప్పుడు. హాయ్. హాయ్ అండి, మీ పేరు? విజయ. విజయ గారు, ఏం చిట్కా చెప్తారు మా కోసం? పిల్లలకు గాని పెద్దలకు గాని బాగా వేడి చేసినప్పుడు పొట్ట పైన అరికాళ్ళకు 2 చుక్కల ఆముదము మర్దన చేసేస్తే తొందరగా వేడి తగ్గిపోతుంది. ఓకే, బాగుందండి చిట్కా. ఇది పాతకాలం నుంచి ఫాలో అవుతున్న చిట్కానే. బాగా వేడి చేసినప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా కడుపు పైన ఆముదం రాసుకోవాలి. అలాగే అరికాళ్ళకు కూడా ఆముదం రాసుకున్నట్లయితే ఆ వేడి తగ్గి చక్కగా చలవ చేస్తుంది అనమాట. ట్రై చేసి చూడండి. బాగుందండి. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మన షెఫ్ రాజు గారిచ్చే ఒక రెసిపీతో 2 వెరైటీ వంటలు. పోటాపోటీగా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు రాజు గారు ఇచ్చే రెసిపీ ఏంటో చూద్దామా. రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు? వంకాయ మసాలా కర్రీ చేయాలండి. ఓకే, బట్ తెల్ల వంకాయలతో చేయాలి. అవునా? అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ కోసమా? టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మనకి ఒక్కొక్క వంకాయకి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది కదా ఐటమ్ ని బట్టి. సో దీనికి తెల్ల వంకాయ అయితే బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే, ఎవరు చేస్తారు మరి?
రండి. హాయ్, మీ పేరు? సుష్మిత. సుష్మిత. నీ పేరు? రవళిక. రవళిక, సుష్మిత ఫ్రెండ్సా ఇద్దరు? అవునా? ఎలా ఒకే క్లాస్మేట్స్ లేకపోతే కాలేజ్ ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, వెరీ నైస్. ఓకే, మరి ఇద్దరు వంటలు బాగా చేస్తారా? సో విన్నారు కదా రాజు గారు చెప్పిన రెసిపీ, వంకాయ మసాలా కర్రీ. అది కూడా తెల్ల వంకాయతో చేయాలని చెప్పారు కదా రాజు గారు, విన్నారు కదా? ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆయిల్ తీసుకో. పోపు. ఓకే, కరివేపాకు. ఓకే, తర్వాత ఆనియన్స్. ఓకే, వేసేసుకో. ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరిగారు చక్కగా. ఓకే, వేగాల ఇవి చక్కగా మగ్గాలి కాబట్టి ఓకే, మీరు స్టార్ట్ చేయండి. సుష్మిత చెప్పు, ఏం వేస్తున్నా? ఫస్ట్ ఆయిల్. ఓకే, పోపు దినుసులు. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చు కదా, ఫ్రై చేస్తాం. కరివేపాకు. ఓకే, ఆనియన్స్. నువ్వు కూడా సేమ్ సన్నగా బాగా తరిగావు. ఒకళ్ళే తరిగి ఇద్దరు కప్పులే అంతే అనుకుంటా కదా. అంత ఉల్లిపాయ? ఇద్దరు కూడా క్వాంటిటీ ఎక్కువ వేసారు ఉల్లిపాయ. అంటే వేగిపోతే తగ్గిపోతుంది కదా, అందుకనే. సో ఇద్దరు ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అని చెప్పారు కానీ ఇప్పుడేం చదువుతున్నారో చెప్పలేదు. ఇప్పుడు MBA. ఇద్దరు ఎంబీఏనేనా? మళ్ళీ సేమ్ కాలేజా? అలా కలిసికట్టుగా ఎందుకు ఒకటే కాలేజ్ లో చదువుతూ వస్తున్నారు మీరు? అంటే కాలేజ్ డివైడ్ ఒకటే కాలేజ్ లో సీట్ వచ్చింది అందుకనా? మామూలుగా అయితే మారిపోయేవారే. సీట్ వచ్చింది కాబట్టి ఇంకా తప్పక ఒకటే కాలేజ్ లో చేరారు. ఓకే, అప్పుడు కొత్త ఫ్రెండ్స్ చేసుకునే పని ఉండదు కదా, చక్కగా పాత వాళ్ళు అలా కంటిన్యూ అవుతుంటే. అదొక విధంగా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా. అంటే అవుతారులే, ఇంకా ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఉన్నారు. కానీ మీ ఇద్దరు మాత్రం అలాగే క్లోజ్ గా కంటిన్యూ అవుతున్నారు అనమాట. వెరీ గుడ్. ఓకేనా, సరిపోతుందా? నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ అల్లం పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లియా? చక్కగా బ్రౌనిష్ కలర్ లో బాగా వేగాయి ఉల్లిపాయలు. కొంచెం పసుపు వేసేసి కొద్దిగా పైనుంచి ఉప్పు వేసావనుకో. వేసావా? అయినా మగ్గట్లేదు. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కదా, అన్నీ కలిపి కొంచెం మగ్గాలంటే టైం పడుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. ఓకే, మనకి మామూలుగా ఏ వంకాయ అయితే ఏంటి అని అనుకోవడానికి లేదు కదా, చక్కగా దానికే టేస్ట్ ఉంటుంది. పొడుగు వంకాయ ఒక రకంగా ఉంటది మనకి, పొట్ట వంకాయ ఒక రకంగా, తెల్ల వంకాయ ఒక రకంగా. కొన్ని వాటితోనే కొన్ని వెరైటీస్ కూడా స్పెసిఫిక్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు పచ్చి పులుసు లాంటివి కూడా మనం తెల్ల వంకాయ యూజ్ చేస్తే అదో రకమైన మంచి టేస్ట్ వస్తుంది. సో అక్కడ వంకాయ ముక్కలు మగ్గాలి. ఉల్లిపాయ మగ్గిందా? ఇంకా ఉప్పు కారం ఇప్పుడే వేసేస్తావా? లాస్ట్ లో వేస్తావా? ఓకే, ఏం యాడ్ చేస్తున్నావు ఇంకా? పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, ఏమైనా వేస్తున్నారా అక్కడ? పచ్చిమిర్చి పేస్ట్ వేసింది అంతే. ఓహో, ఓకే, సరే. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాం. కొద్దిగా ఆయిల్. పసుపు ఏమి ఇప్పుడు వేసుకోవట్లేదా? కొద్దిగా పసుపు వేస్తున్నారా? సో తర్వాత వంకాయ ముక్కలు. ఓకే, సన్నగా పొడవుగా తరిగేవి. ఇవి మగ్గిన తర్వాత మనకి చిన్న చిన్నగా బాగా అయిపోతాయి కదా. కొంచెం వంకాయ ఉడకాలి. ఉడకాలా? కొంచెం మూత పెట్టేద్దామా? ఓకే, ఇక్కడ వంకాయ ముక్కలు వేసిన తర్వాత మరి నూనెలో మగ్గుతాయా, నీళ్లు వేసుకోవాలా? లైట్ గా వాటర్ వేసుకోవాలా? వేనా? చూసుకో. చాలా మూత పెట్టేద్దామా? ఓకే, రెండు కూడా మగ్గాలా ఇప్పుడు? ఓకే, వెయిట్ చేద్దాం.
ముందు ఎవరు చూస్తారు? రావళిక చూద్దామా? చూద్దాం. ఓకేనా? ఓకే. ఈ శుభ్రంగా మగ్గిపోయాయి. నెక్స్ట్ అదేంటి? కొబ్బరి పొడిలో వెల్లుల్లి రెవ్వలు ఇంకా ఉప్పు కారం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడిలో ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు అన్ని కలిపేసి గ్రైండ్ చేసుకోవాలా? ఓహో, ఇదే ఇంకా మసాలా టైప్ లోనా? ఇంకా మసాలా కూడా ఉందా? ఓకే ఓకే. అదే ఎండు కొబ్బరి పొడి. సో వేయించేసి గ్రైండ్ చేసేవా లేకపోతే పచ్చివే అన్ని కలిపేసా? అన్ని పచ్చివే. పచ్చివే సరిపోతుందా? ఇంకా ఉప్పు సపరేట్ గా వేయక్కర్లేదా? కొంచెం వేసుకోవాలి. ఏం వేస్తున్నా? ఏంటిది? ఎండుమిర్చి, ఎండిన ఎండుమిర్చి ఉంటుంది కదా, అందులో ఎండుమిర్చి అంటేనే ఎల్లిపాయ రెబ్బలు వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసేసినది ఇది పౌడర్. ఓకే, ఇది వేసేసుకోవాలి. ఓకే. కానీ నాకు ఎక్కడో చింతపండు కలిసినట్టు అనిపిస్తుంది. లేదు లేదు, అంతేనా? అది కొంచెం తడి కూడా ఉంటది కదా, దాని వల్ల అలా ఉండగట్టుకుపోయినట్టు అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి చాలా. ఇది ఎండు మిరపకాయలు కారం కాబట్టి చూసుకుని కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. సో ఓన్లీ ధనియాల పొడినా ఇది? ఆ తర్వాత మసాలా, గరం మసాలా. గరం మసాలా. నీళ్ళు వేసుకోవాలా? అవసరం లేదా? కొంచెం సాల్ట్. సాల్ట్ వేసుకో. ఆల్రెడీ అందులో సాల్ట్ పడ్డది, సో కొంచెం వేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఇక్కడ సుష్మిత ఏదో వేస్తుందంట. ఇది గరం మసాలా పౌడర్. ఓకే. ధనియాల పొడి, గరం మసాలా. గరం మసాలా, కొత్తిమీర. కొత్తిమీర. ఓకే. సో అయిపోయిందా రావళిక అనేది? అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? చేసేద్దాం. సర్వింగ్ బౌల్ తీసేయచ్చా? ఓకే. సుష్మిత ఏమైనా వేస్తావా? బౌల్లో తీసేస్తున్నాము. ఓకే ఓకే. సో ఇక్కడ కొంచెం సాల్ట్. కొత్తిమీర కాజుతో గార్నిష్ చేసుకో. కొత్తిమీర, జీడిపప్పు, వేయించిన జీడిపప్పు. సో కాజు పౌడర్, జీడిపప్పు పొడి. అంత పడుతుందా? మరి కమ్మగా అయిపోతుంది. అందుకే ముందు కారం ఎక్కువ వేసేసి మళ్ళీ జీడిపప్పు పొడి వేసి కాంపన్సేట్ చేయడానికా? ఓకేనా? అయిపోయిందని ఇది డెకరేషన్. జాగ్రత్త, వంకాయ ముక్కు కూడా అందులో పడిపోయింది అనుకో, మళ్ళీ అది ఏదో ఉడకలేదు అనుకుంటారు. రెడీ అనేది? రెడీ. పెట్టేసేయండి. ఓకే, ఒకటి రెడీ. ఇక్కడ కూడా రెడీ అయిపోయిందంట. బౌల్లోకి తీసేసుకోవచ్చా? ఆపేనా స్టవ్? మరి నేను తీసేస్తాను. వీటికేంటి ముక్కు చెవులు గీసి ఇవి గీసారా? నాకు ఏంటంటే అర్థం కాదు, 2 వంకాయలకి అటు ఇటు ఏంటుందా? బాగుందమ్మా, ఇదేదో దిష్టి బొమ్మలా ఉంది యాక్చువల్గా. ఓకే. నెక్స్ట్ కొత్తిమీర కాజుతో గార్నిష్ చేసుకున్నాం. చేసి. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఆల్మోస్ట్ కొంచెం కొద్దిగా తేడాగా ఒకటే రకంగా చేశారు. ఓకే ఓకే, ఇంకా రెడీ కాబట్టి నువ్వు చక్కగా వెళ్ళి చిట్కా చెప్పించేసి వస్తాను. ఓకే, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, గిఫ్ట్ నేను రెడీగా వచ్చేసాను. ఇంకో మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి చూద్దాం. హాయ్. మీ పేరు? లత. లత గారు, ఏం చిట్కా చెప్తారు? గోధుమలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెండిన వేపాకును దొడ్డుప్పు కలిపి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అవునా? ఓకే. సో అదండి, బాగుంది చిట్కా, అందరికీ ఉపయోగపడుతుంది కూడా. మనం ఎక్కువ మోతాదులో గోధుమలు కొనుక్కున్నప్పుడు అవి పురుగు పట్టేస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉండాలంటే గోధుమలు నిల్వ ఉంచిన డబ్బాలో ఎండిన వేపాకులు ఇంకా దొడ్డుప్పు నిల్వ ఉంచినట్లయితే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా బాగుంటాయంట. ట్రై చేసి చూడండి. బాగుందండి. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ వంకాయ మసాలా కర్రీ. ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారు కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. సుష్మిత, నూరా, ఇది కదా ఇది. ఓకే, వెళ్ళి వెయిట్ చేయి. రవళిక, నూరా. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో.
ఓకే అండి, మరి చూద్దామా ఎవరి కిచెన్ క్వీనో. రాజుగారు వంకాయలు, తెల్ల వంకాయలు కానివ్వండి, లేకపోతే ఆ వంకాయ కలర్లో ఉన్న వంకాయలు కానివ్వండి, అన్నీ కూడా పోషకుల పరంగా ఒకటే, మనకు పెద్ద తేడా ఉండదు. కాకపోతే రుచిలో తేడా ఉంటుందని మీరు అలా స్పెసిఫై చేసినట్టున్నారు కదా. అవునండి. సో ఇద్దరు కూడా బాగా చేశారు, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది, అంటే ఒకేలాగే ఉంది, రుచి చక్కగా ఉంది రెండు కూడా. కానీ క్లియర్ కట్ విన్నర్ అన్నది ప్రవళిక చేసింది. రవళిక చాలా బాగుంది. ఓకే, సో రవళిక కిచెన్ క్వీన్, Yes. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్, చాలా నీట్ గా కుక్ చేసావా, అన్ని కూడా బాగా వేసి. కంగ్రాచులేషన్స్, నువ్వే కిచెన్ క్వీన్. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. సుష్మితరా, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ రవళిక తయారు చేసిన వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు కలిపి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. అంతే, వంకాయ మసాలా కర్రీ రెడీ. ఓకే, మరి షెఫ్ రాజు గారు ఒక టేస్టీ వెరైటీ ఐటమ్ ని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో రాజు గారు ఏం చేస్తారో చూద్దామా. ఏం చేస్తున్నారు రాజు గారు? పెసరట్టు మసాలా రైస్. ఇదేంటి కాంబినేషన్ కొత్తగా? పెసరట్టు కాంబినేషన్ లో చేస్తున్నాను. రైస్ బాగుంటుందా రైస్ ఐటమ్ కి? చాలా బాగుంటుంది. మీరు చక్కగా టిఫిన్ ని లంచ్ ని కలిపేస్తున్నారా? రెండింటిని కలిపేసి డిన్నర్ చేస్తాను. డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారా? బాగుంది రాజు గారు వెరైటీ. ఓకే, పెసరట్టు మసాలా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. పెసరట్టు మసాలా రైస్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, నానబెట్టిన బియ్యం 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు. పెసరట్టు మసాలా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, మొదలు పెడదామా రాజు గారు? ఓకే అండి. డిఫరెంట్ రెసిపీ, చాలా డిఫరెంట్ రెసిపీ. ఓకే, ముందుగా మనం పెసరట్టు వేసుకోవాలండి. సో మనం మామూలుగా పెసరట్టుకు రుబ్బుకున్నట్టేనా? అవునండి. ఏమేమి వేస్తారు ఇందులో మీరు? దీంట్లో పెసలు, బియ్యం, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో ఫస్ట్ పెసరట్టు వేసుకోవాలా దీనికి? అవునండి. ఓకే, బేసిక్ గా పెసరట్టే చాలా టేస్టీగా ఉంటుంది. సో దాంతో ఇప్పుడు మసాలా రైస్ చేసుకోవాలన్నమాట. రాజుగారు, అసలు ఈ ఐడియా అంటే ఇది అసలు ఎవరైనా ట్రై చేస్తారా ఇలాగా? మీరే మాకు ఇప్పుడు కొత్తగా నేర్పిస్తున్నారా? ఎవరైనా ట్రై చేయలేదు కదా. ఎందుకు వచ్చింది మీకు ఇలా ఐడియా? పెసరట్టు రైస్ లలో కొంచెం వెరైటీస్ కూడా చేసుకోవాలి కదా. అవునవును. సో ఎప్పుడు వెజిటేబుల్స్ ఇలాగే ఎందుకు, ఇలా టిఫిన్ ఐటమ్స్ తో ఎందుకు ట్రై చేయకూడదు అనిపించిందా? కానీ బాగుంది రాజు గారు మీ ఐడియా, వెరీ నైస్. పెసరట్టు కూడా చాలా మందికి ఇష్టమైంది కదా. సో ఎంత ఇష్టమైనా మనం టిఫినే లంచ్ అలాగే చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ టిఫిన్ లో, లంచ్ లో, కావాలంటే డిన్నర్ లో కూడా పెసరట్టు తినేయచ్చు. అదే ఈ ఐడియా ఏ పార్టిసిపెంట్స్ కి వచ్చి ఉంటే పెసరట్టు మిగిలిపోయాయి అని చేశారా అని అడిగేవాళ్ళం. అదే. ఓకే, అక్కడ పెసరట్లో మనం ఇంకా కొన్ని వేసుకుంటాం, అల్లం, జీలకర్ర. సో ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓకే, రాజుగారు ఇప్పుడు మసాలా రైస్ చేసేదాకా ఆగాల? కావాలంటే పెసరట్టు తినేస్తూ పెసరట్టు కూడా తింటూ చాలా రాజుగారు. ఓకే అండి, సో ఇది అటువైపు పెట్టేద్దాం. సో ఆ వేడికి మిగతాది మనకు మగ్గిపోతుంది. సో జక్క కాలిపోతే మనకి అంతే కదా. అంతే. సో ఇక్కడ రైస్ కి, సో ఇంక రైస్ మనము ఫ్రై చేసుకోవాలా? అవునండి, అంటే మసాలా దినుసులు అవన్నీ వేసేస్తున్నాం. ఓకే ఓకే. మసాలా దినుసులు అంటే లవంగా, యాలకులు, చెక్క, షాజీరా. ఓకే. సో దీంట్లో బిర్యానీ ఆకు,
అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు. ఇక్కడ అయితే మంచి స్మెల్ వస్తుంది నాకు పెసరట్టు. మూత పెట్టేయండి. అదే అందుకే పెట్టేసా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, చక్కగా ఇలా వేడివేడిగా చేసుకుంటే ఎలాగో ఇందులో అన్ని స్పైసెస్ ఉన్నాయి కాబట్టి ఏమి కాంబినేషన్ అక్కర్లేకుండా తినేసేయచ్చండి. అండ్ మధ్య మధ్యలో ఏదో మనకి సైడ్ డిష్ లాగా పెసరట్టు ముక్కలు కూడా ఉంటాయి, తగులుతూ ఉంటుంది. అంటే రైస్కి సరిపడా ఉప్పు అండి. ఓకే, రాజుగారు నిజంగానే మనం మామూలుగా పెసరట్టు చేసుకునే టైంలోనే అదే రోజు ఈ మసాలా రైస్ ప్లాన్ చేసేసుకుంటే ఈజీ కదా. అంటే దీనికోసమే బాగా పెసరట్టు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే లేకుండా పెసరట్టు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు డిన్నర్ కు మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో కాకపోతే రైస్ లోకి వేసుకునే కొద్దిగా మందంగా వేసుకుంటే మామూలు వాటికంటే కొంచెం బాగుంటుంది. పుదీనా అండి. ఓకే, అలాగే పెరుగు. సో ఇది పుల్ల పెరుగు అయితే బాగుంటుంది. సో మామూలుగా మనం దమ్ బిర్యానీ అలాంటి వాటికి వేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ అలాగేనా? ఓకే. యాక్చువల్గా పుదీనా ఇంకా పెరుగు కాంబినేషన్ కలిస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునండి. తర్వాత అలాగే గరం మసాలా పొడి. ఓకే, సో ముందుగా దినుసులు వేసుకున్నాం, అలాగే పొడి కూడా. ఓకే. సో కావాలనుకుంటే వెజిటబుల్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎలాగో పెసరట్టు ముక్కలు ఉంటాయి కాబట్టి దాని టేస్ట్ అది ఎక్కువ తెలియాలంటే జస్ట్ ఓన్లీ ఉల్లిపాయ అది వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా రాజు గారు? సో ఆ పెసరట్టు కూడా కట్ చేసేసుకున్నాం. మనకి టేస్ట్ తెలిసే విధంగా చక్కగా మీడియం సైజ్ లో అలా ముక్కలు కట్ చేస్తే బాగుంటుంది. అవునండి. సో కొంచెం మందంగా వేసుకోవాలండి పెసరట్టు. ఓకే. సో కొంచెం మందంగా అయితే అంతా కలిసిపోకుండా బాగుంటుంది. ముక్కలు ముక్కలు మనం తినేప్పుడు తగులుతూ ఉంటుంది. ఇలా చేతితో తుంపి వేసేదానికన్నా ఇలా కరెక్ట్ సైజెస్ కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం రైస్, ఓకే, అలాగే పెసరట్టు ముక్కలు, సో బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇవి వేసిన తర్వాత కొద్దిగా రైస్ మగ్గితే సరిపోతుంది. అంటే ఆ మసాలా దినుసులు తాలూకు ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే. ఓకే. ఇది డైరెక్ట్ గా ఇలా తినేస్తే బాగుంటుంది రాజు గారు. ఇంకేమన్నా మనం గ్రేవీ కానీ ఇలా రైతాలు పెరుగు చట్నీ లాంటి తీసుకుంటే పెరుగు చట్నీ అండి, లేకపోతే డైరెక్ట్ గా అయినా తీసేసుకోవచ్చు. దీంట్లోనే పెరుగు వేసాం, అన్ని మసాలా దినుసులు, గరం మసాలా పొడి అన్నీ ఉన్నాయి, సో సరిపోతుంది. ఓకే, రెడీ అండి. బౌల్లోకి తీస్తారా? ప్లేట్లో. పెసరట్టు పీసెస్ కూడా అవేమి మెత్తగా ఇలా ముడుచుకుపోకుండా చక్కగా అలా ఉన్నాయి కదా, చిప్స్ లాగా. ఓకే. ఓకే. సో పై నుండి పుదీనా. ఓకే, పెసరట్టు మసాలా రైస్ రెడీ. ఓకే, చూసారు కదా ఒక సరికొత్త రెసిపీ పెసరట్టు మసాలా రైస్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరట్టు మసాలా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. నానబెట్టిన పెసలు, నానబెట్టిన బియ్యం, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పెసరట్టులా పోసి పైనుంచి ఉల్లిపాయలు జల్లి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై దీన్ని ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పుదీనా, పెరుగు, గరం మసాలా వేసి దగ్గర పడనివ్వాలి. తరువాత అన్నం, పెసరట్టు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసరట్టు మసాలా రైస్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా?
మీ క్రియేటివిటీ అంతా ఉపయోగించి ఈ డిష్ తయారు చేశారా రాజుగారు? అంటే టేస్ట్ కూడా కావాలి కదండి, మెయిన్ టైం వెరైటీస్ కూడా కావాలి. కాదు ఎలా కాంబినేషన్ ఆలోచన రావటం అనేది చాలా మంచి థాట్ యాక్చువల్గా. అవును, చాలా బాగుంది. మసాలా రైస్ బాగా కుదిరింది, అట్ ద సేమ్ టైం పెసరట్టు బాగా సూట్ అయింది. పెసరట్టు కూడా బాగా మంచిగా అనిపించిన విషయం ఏంటంటే మసాలా రైస్ అనగానే మనం ప్రిపేర్ చేసుకొని చేసుకుంటాం. చాలా ఫాస్ట్ గా, చాలా టేస్టీగా, చాలా లైట్ గా, ఈజీగా చేశారు. అది చాలా రుచికరంగా. పెరుగు, పుదీనా ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వచ్చింది. సింపుల్ పెసరట్ మసాలా రైస్ చాలా బాగుంది. ఓకే, చూసారు కదండి, చక్కగా కొత్త రెసిపీ ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఇప్పుడు ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం. ఒక మంచి గిఫ్ట్ తో నేను వచ్చేసానండి. ఇంకో మంచి మావూరి చిట్కా తెలుసుకుందాం ఇప్పుడు. హాయ్. హాయ్. నీ పేరు? అలేఖ్య. అలేఖ్య, ఏం చిట్కా చెప్తున్నావు? బ్యూటీ టిప్. చెప్పు. బాదంని పౌడర్ చేసిన తర్వాత మిల్క్ లో కలిపి ఫేస్ కి అప్లై చేస్తే ఫేస్ గ్లోస్, అలాగే మార్క్స్ పోతాయి, బ్లాక్ మార్క్స్. బాగుందండి చిట్కా. అంటే చాలా సింపుల్ చిట్కా, చాలా మందికి కూడా తెలుసు. చక్కగా గుర్తు చేసింది. పాలలో బాదం పొడి కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పెట్టుకుంటే ఫేస్ చాలా గ్లోయిగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఓకే, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి నీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 పార్టిసిపెంట్స్, 5 వెరైటీ వంటలు, కానీ వాటిల్లో ఒకటే అవుతుంది రెసిపీ ఆఫ్ ది డే. మరి ఇవాళ 5 వెరైటీస్ ఏంటో, వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డేలో ఈ రోజు కూడా చక్కగా 5 వెరైటీస్ రెడీ అండి. మరి చూద్దాం ఈ రోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్. హాయ్. మీ పేరు? సుష్మా. సుష్మా, ఏం వంట చేశారు? బొబ్బట్లు చేసామండి. బొబ్బట్లు చేశారా? ఓకే, వెయిట్ చేయండి. ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. హాయ్. మీ పేరు? రమాదేవి. రమాదేవి, మీరేం చేశారు? ఓట్స్ లడ్డువా? ఓకే. ఓకే, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. హాయ్. హాయ్. మీ పేరు? ప్రియాంక. ప్రియాంక, ఏం చేశారు? బేబీ పొటాటో కుర్మా. బేబీ పొటాటో కుర్మా. ఓకే, మరి ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. హాయ్. హాయ్. మీ పేరేంటి? అనిత. అనిత గారు, మీరేం చేశారు? పన్నీర్ 65. పన్నీర్ 65, అదా? ఓకే, వెయిట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. మీ పేరేంటి? లలిత. లలిత గారు, ఏం చేశారు మీరు? సజ్జా రొట్టె. సజ్జా వెజ్ రొట్టెలా? వెజ్ రొట్టె. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయిందండి. చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే అండి, మరి మన జడ్జెస్ డిసైడ్ అయిపోయారు రెసిపీ ఆఫ్ ద డే అనౌన్స్ చేయడానికి. చూద్దామా? అన్ని డిషెస్ బాగున్నాయండి, డిఫరెంట్ గా ఉన్నాయి. రొట్టెలు కూడా చాలా డిఫరెంట్ గా బాగున్నాయి. బెస్ట్ అనేది ఈ రెండు అన్నమాట. సో స్వీట్స్ రెండు బెస్ట్ గా ఉన్నాయి. స్వీట్స్ రెండు, తర్వాత బొబ్బట్లు. ఓకే, బొబ్బట్లు కూడా బాగున్నాయి. ఈ ఓట్స్ లడ్డులో కొంచెం తీపి అనేది పెరిగితే బాగుండేది. అండ్ ఇంకోటి కొంచెం బెల్లంతో చేస్తుంటే ఇంకా నాకు ఎందుకో కమ్మగా ఉండేది అనిపించింది. ఐడియా చాలా బాగుంది. సో పిల్లలకు పెట్టడానికి కన్నా బెల్లం వేసేటప్పుడు ఏంటంటే మనం కరెక్ట్ గా లెవెల్ మీట్ అవుతే బాగుంటది. సో రెసిపీ ఆఫ్ ద డే బొబ్బట్లు. బొబ్బట్లు. సో ట్రెడిషనల్ ఐటమ్ సుష్మా గారు చేసిన బొబ్బట్లు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి సుష్మా గారు. కంగ్రాచులేషన్స్, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యా వెల్కమ్. సో మీరేం డిసప్పాయింట్ అవద్దండి, అందరూ రండి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యా వెల్కమ్. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే బొబ్బట్లు. బొబ్బట్లు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం.
బొబ్బట్లు తయారు చేసే విధానం. మైదాలో ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఉడికించిన శనగపప్పు మిక్సీ పట్టి బెల్లం వేసి కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో శనగపప్పు మిశ్రమం ఉంచి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, బొబ్బట్లు రెడీ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ ని. మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఇవాల్టి మన అభిరుచి ఆన్ వీల్స్ పై మీ సలహాల్ని సూచనల్ని మాకు తప్పకుండా తెలియచేయండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిప్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి చూసారు కదా వరంగల్లో ఇవాల్టి మన అభిరుచి ఆన్ వీల్స్ ని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటకాలతో, అందరికీ ఉపయోగపడే చిట్కాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.